నమస్తే, నేను జ్యోత్స్న. ప్రధాని మోదీ అధ్యక్షతన ఇవాళ కేంద్ర కేబినెట్ భేటీ ఉంది. ప్రధానంగా ఢిల్లీ బాంబు పేలుడు ఘటనపై చర్చించే ఛాన్స్ ఉంది. భూటాన్ పర్యటనలో ప్రధాని మోదీ బాంబ్ బ్లాస్ట్ ఘటనపై స్పందించారు. ఘటన వెనుక ఉన్న ఉగ్ర శక్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదలమని వార్నింగ్ ఇచ్చారు. దేశ భద్రతను కించపరిచే కుట్రదారులను చట్టం ముందు నిలబెడతామన్నారు. ఇప్పటికే ఢిల్లీ పేలుడు ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు ఏజెన్సీలు ఒక్కొక్క విషయాన్ని వెలుగుతీస్తున్నాయి. ఇందుకు సంబంధించి ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారులు ప్రాథమిక నివేదిక రెడీ చేశారు. కేంద్ర హోంశాఖకు సమర్పించారు. జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థతో ఫరీదాబాద్ డాక్టర్ల సంబంధంపై నివేదికలో పేర్కొన్నట్టుగా తెలుస్తోంది. ఈ నివేదికపై కేంద్ర కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. మరోవైపు జాతీయ దర్యాప్తు సంస్థ కేసును దర్యాప్తు చేస్తోంది. ప్రధాని మోదీ అధ్యక్షతన ఇవాళ కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ప్రధానంగా ఢిల్లీ బాంబు పేలుడు ఘటనపై చర్చించే అవకాశం ఉంది. భూటాన్ పర్యటనలో ప్రధాని మోదీ బాంబ్ బ్లాస్ట్ ఘటనపై స్పందించారు. ఘటన వెనుక ఉన్న ఉగ్రవాద శక్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదలమని వార్నింగ్ ఇచ్చారు. దేశ భద్రతను కించపరిచే కుట్రదారులను చట్టం ముందు నిలబెడతామన్నారు. ఇప్పటికే ఢిల్లీ పేలుడు ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు ఏజెన్సీలు ఒక్కొక్క విషయాన్ని వెలికితీస్తున్నాయి. ఇందుకు సంబంధించి ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారులు ప్రాథమిక నివేదిక రెడీ చేశారు. కేంద్ర హోంశాఖకు సమర్పించినట్టుగా తెలుస్తోంది. జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థతో ఫరీదాబాద్ డాక్టర్ల సంబంధంపై నివేదికలో పేర్కొన్నారు. ఈ నివేదికపై కేంద్ర కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. మరోవైపు ఎన్ఐఏ ఈ కేసును దర్యాప్తు చేస్తోంది. ఇక మరిన్ని వివరాలు అందించేందుకు లైవ్ లో ఆర్కే సిద్ధంగా ఉన్నారు. ఆర్కే, చెప్పండి. ఇవాళ ప్రధాని మోదీ అధ్యక్షతన కేబినెట్ భేటీ ఉంది. ముఖ్యంగా ఢిల్లీ పేలుడు ఘటనకు సంబంధించే ఈ చర్చ ఉండేటువంటి అవకాశం ఉంది అని అంటున్నారు. దీనికి సంబంధించి మీ దగ్గర డీటెయిల్స్ ఏంటి? మరికొద్ది సేపట్లో కేంద్ర కేబినెట్ సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు కేంద్ర మంత్రులు పాల్గొంటున్నారు. మరి ఈ సమావేశం చాలా కీలకమైన సమావేశం అని చెప్పాలి. ఎందుకంటే మొన్న జరిగినటువంటి ఈ బాంబు బ్లాస్ట్ మీదే ప్రధానంగా చర్చిస్తున్నారు. ఇక్కడ బాంబు బ్లాస్ట్ ఎలా జరిగింది, బాంబు బ్లాస్ట్ కి కారణాలు ఏంటి అనే అంశాలను దాదాపుగా ఇప్పటికే దర్యాప్తు ఏజెన్సీస్ అన్నిటి కూడా ఒక నివేదికను తయారు చేసి కేంద్ర హోంశాఖకి సమర్పించడం జరిగింది. మరి కేంద్ర హోంశాఖ దాన్ని క్రోడీకరించి దాన్ని ఒక నివేదికల రిపోర్ట్ తయారు చేసి ఈ రోజు కేంద్ర కేబినెట్ లో ప్రవేశపెట్టబోతుంది. మరి భారతదేశంలో చాలా అంటే 2008లో ఢిల్లీలో బాంబు పేలుళ్లు జరిగాయి. ఆ తర్వాత 2008 తర్వాత అంటే సుమారుగా 17 ఏళ్ల తర్వాత 17-18 ఏళ్ల తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ బాంబ్ బ్లాస్ట్లు చోటు చేసుకున్నాయి. మరి ఈ నేపథ్యంలో అసలు ఎందుకు ఇలా జరిగింది అనే దాని మీద ఇటు రీసెర్చ్ అనాలిసిస్ వింగ్ అలాగే ఎన్ఐఏ కూడా చాలా డీప్ గా దర్యాప్తు చేస్తున్నాయి. మరి ఇదే అంశం మీద ఈ రోజు కేంద్ర కేబినెట్ సమావేశం జరుగుతుంది. చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పారు, నిన్న భూటాన్ వేదికగా కూడా చెప్పడం జరిగింది. భూటాన్ లో ఒక సమావేశంలో పాల్గొన్న ఆయన క్లియర్ గా చెప్పారు, ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎవరిని వదిలిపెట్టేది లేదు, చాలా చాలా సీరియస్ గా చాలా సివియర్ గా పనిష్మెంట్ ఉంటుందని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. దీని ప్రకారం చూస్తే పాకిస్తాన్ కి మరోసారి బుద్ధి చెప్పేందుకు భారతదేశం సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా కూడా ఈ స్లీపర్ సెల్స్ ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఆర్డిఎక్స్ గానీ అమోనియా నైట్రేట్లు డిటోనేటర్స్ అన్ని పెట్టుకొని వాటిని పేల్చే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే మొన్న రెడ్ ఫోర్ట్ ముందు ఈ బాంబ్ బ్లాస్ట్ జరిగింది. అయితే ఇక్కడ ఇంకా ఎన్ఐఏ దర్యాప్తులు తేలిన విషయం ఏంటంటే దేశవ్యాప్తంగా కూడా ఈ టెర్రరిస్ట్ క్యాంపుల మీద టెర్రరిస్ట్ యాక్టివిటీస్ జరుగుతున్న వాటి మీద దాడి జరుగుతున్న నేపథ్యంలో ఎక్కడికక్కడ వాళ్ళని పట్టుకొని అరెస్టులు చేస్తున్నారు. ఆ నేపథ్యంలోనే ఈ డాక్టర్ ఉమర్ అనే వ్యక్తి కన్ఫ్యూజ్ అయిపోయి అంతా కంగారు పడిపోయి ఈ బాంబ్ బ్లాస్ట్ చేయడం జరిగింది. ఇది వాస్తవంగా అయితే నార్మల్ సూసైడ్ బాంబ్ అటెంప్ట్ అనేది ఈ విధంగా ఉండదు. సూసైడ్ బాంబ్ అటెంప్ట్ చేయడానికి ఒక ప్లానింగ్ ఉంటుంది. ఆ ప్లానింగ్ ప్రకారమే
అది జరుగుతుంది. కానీ ఇక్కడ ఆ రకంగా జరగలేదు. ఇక కంగారులో వెళ్ళిపోయి ఆయన ఆ బాంబ్ బ్లాస్ట్ ఒకవైపు దర్యాప్తు చేస్తోంది, ఢిల్లీ పోలీసులు కూడా ఒక నివేదిక రెడీ చేసినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఇది ఉగ్ర కుట్రే. అయితే అది ఇప్పుడు చేద్దామా లేదంటే ప్లాన్ తో ఇంకా ఎక్కువ ప్రాణ నష్టం కలిగే విధంగా చేద్దామా అనేది సెకండరీ. బట్ ఇప్పుడు జరిగిన దాన్ని బట్టి అంటే ఇది ఒక ప్లాన్డ్ గా చేసింది కాదు, దొరికిపోతామన్నటువంటి భయంతో జరిగిపోయింది అలా అన్నటువంటిది ఏదో చెప్తున్నారు. దానికి సంబంధించి ఏంటి అసలు ఢిల్లీ పోలీసులు ఇచ్చినటువంటి నివేదికలో ఏముంది? అయితే ఇదే కరెక్ట్. ఎందుకంటే ఎన్ఐఏ చెప్తుంది, అంటే మనం చెప్తుంది కాదు, ఎన్ఐఏ దర్యాప్తు చేసింది ఈ ఇష్యూకి సంబంధించి. ఆల్రెడీ మీకు హైదరాబాద్ తో మూలాలు ఉన్నటువంటి హైదరాబాద్ కి చెందిన ఒక డాక్టర్ ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది గుజరాత్ లో, ATS యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్. అయితే అరెస్ట్ చేసినప్పుడు, ముగ్గురిని అరెస్ట్ చేసినప్పుడు అంటే ఒక యాక్టివిటీ జరుగుతుంది, యాక్టివిటీలో ఒక మహిళ కూడా ఉంది, మరి ఇలా జరుగుతుంది అనే అంశాలు కూడా అప్పుడే వచ్చాయి. ఈ లోపలే మొత్తం అంటే పోలీసు కానీ ఎన్ఐఏ కానీ వీళ్ళంతా కూడా అప్రమత్తమయ్యే లోపే ఈ బాంబ్ బ్లాస్ట్ జరిగిపోయింది. అంటే ఇక్కడ బాంబ్ బ్లాస్ట్ చేయాలని అనుకోలేదు అతను, మరి ఎలాగైనా దొరికిపోతామన్న భయంతో అలా ట్రాఫిక్ సిగ్నల్ దగ్గరికి వెళ్ళి చేసేసాడు బాంబ్ బ్లాస్ట్. డిటోనేటర్స్ తో పేల్చేయడం జరిగింది. మరి అయితే ఈ బాంబ్ బ్లాస్ట్ తెలిసి కావాలని చేసినా మామూలుగా అలా మైండ్ లో అలా లేకుండా కేవలం పిచ్చిగా చేసేసినా కూడా అది బాంబ్ బ్లాస్టే. దీని వెనకాల పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదం ఉంది. మరి ముఖ్యంగా చూసుకున్నట్టుగైతే వాళ్ళైతే కంపల్సరిగా ఇవాళ కంటే రేపు కాకపోతే ఎల్లుండే కన్నా ఎక్కడైనా దేశంలో అలజడి సృష్టించాలా, తమ ఉనికిని కాపాడుకోవాలనేది ప్రధానమైన ఉద్దేశంగా కనిపిస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే ఈ లష్కరే తోయిబా కి సంబంధించినటువంటి చీఫ్, జైషే మహమ్మద్ కి సంబంధించిన చీఫ్ సంబంధించిన కుటుంబం లాస్ట్ టైం ఆపరేషన్ సింధూర్ లో చనిపోవడం జరిగింది. అందుకు ప్రతీకారంగా ఈ దాడి చేశారు. ఈ దాడి చేయాలి దేశవ్యాప్తంగా కూడా ఒకేసారిగా అనేక పట్టణాలను టార్గెట్ చేసుకొని, ముఖ్యంగా మెట్రో సిటీస్ ని టార్గెట్ చేసుకొని దేశంలో ఒక అలజడి సృష్టించాలనేది ఒక జైషే మహమ్మద్ యొక్క ఒక పక్కా ప్లాన్. ఆ ప్లాన్ ఇంప్లిమెంట్ చేసుకున్న క్రమంలోనే మన ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ కొద్దిగా అప్రమత్తమై దాన్ని భగ్నం చేశాయి. అప్పటికే ముగ్గురిని అరెస్ట్ చేసేశారు. దాదాపుగా చాలా చోట్ల కూడా అరెస్టుల పర్వం కొనసాగుతుంది. అనేక చోట్ల చాలా స్ట్రిక్ట్ గా ఈ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ కూడా ఉగ్రవాదులను మట్టుబెడుతుంది. మరి ఈ ఘటన జరగడానికి ముందు రోజే కొంతమంది తీవ్రవాదులను కూడా జమ్మూ కాశ్మీర్ లో కాల్చి చంపడం జరిగింది. మరి అంటే జైషే మహమ్మద్ ఫ్యామిలీ ఆ సంస్థకు చెందినటువంటి కుటుంబ సభ్యుల చనిపోయిన నేపథ్యంలో భారతదేశంలో ఒక మహిళ ఆ కార్యకలాపాలని అంటే రివెంజ్ తీర్చుకోవడానికి ఒక కార్యకలాపాన్ని, ఒక ప్లాన్ ని, పక్కా ఉగ్ర కుట్రను తయారు చేసింది. మరి ఇది అప్రమత్తం అవడం వల్ల కొంతవరకు తక్కువలో జరిగింది, లేదంటే భారీగా. అప్డేట్ కోసం మళ్ళీ సంప్రదిస్తాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఇక దేశ రాజధాని ఢిల్లీలో పేలుడుకు సంబంధించి వాళ్ళ ప్రధాని మోదీ అధ్యక్షతన కేబినెట్ సమావేశం ఉంది. ముఖ్యంగా ఈ సమావేశంలో ఈ పేలుడుకు సంబంధించి, అదేవిధంగా దీని వెనుక ఎంతటి వారున్నా వదిలే ప్రసక్తే లేదు అని చెప్పేసి ఆల్రెడీ ప్రధాని హెచ్చరించినటువంటి విషయం మనకు తెలిసిందే.